యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైయుండుము. నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట విషయంలో మనం ధ్యానించుకుందాం. ఆయన గొప్ప వ్యక్తి, ఆయన నమ్మదగిన వాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. అదే అధ్యాయంలో ఆదికాండంలో చూసుకుంటే, యెహోవాకు అసాధ్యమైనది కలదా, యెహోవాకు అసాధ్యమైనది కలదా అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక మాట చేత సమస్త విశ్వాన్ని సృష్టించిన గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన మాట చేత సర్వలోకాలు సృష్టించబడ్డాయి. భూమి సృష్టించబడింది, సముద్రము నీరు వేరైపోయింది, ఆకాశ విశాలమును వేరుపరిచాడు, ఆ నీరును వేరుపరిచాడు, జలాలను వేరుపరిచాడు. ఈ భూమి మీద సమస్త జీవరాశులను సృష్టించాడు ఒక మాట చేత. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదు. నీ బాధ, నీ కష్టం, నీ దుఃఖము, నీ కన్నీరు ఆయనకు చెప్పుకుంటే చాలు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన క్రైస్తవుడా, ఈ మాటలు వింటున్నా నువ్వు ఎవరమైనా కానీ ఆయన సర్వశక్తి గల దేవుడని గుర్తించు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని గుర్తించు. నీ సమస్య చిన్నది, నీ అక్కర చిన్నది, నీ శ్రమ చిన్నది, నీ కష్టము, నీ నష్టము, నీ బాధ, నీ కన్నీరు అదంతా కూడా చిన్నదే. నీ కష్టాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు, నీ నెమ్మది లేని జీవితాన్ని బట్టి కుమ్మికిపోవద్దు, నీ అశాంతిని బట్టి నువ్వు బాధపడద్దు, నీకున్న దుఃఖాన్ని బట్టి నువ్వు బాధపడద్దు. కానీ నీ దుఃఖము, నీ కష్టము, నీ నష్టము, నీకు ఏదైతే ఉందో ఆయన సన్నిధిలో నిందారహితుడిగా నడుస్తూ ఆయనకు మొరపెట్టుకుంటే, ఆయనకు చెప్పుకుంటే నీ సమస్య తీరిపోతుంది, నీ కష్టం తీరిపోతుంది, నీ దుఃఖం పోయి సంతోషం వస్తుంది, నీకు ఆనందం కలుగుతుంది, నీ బాధలన్నీ పోయి విజయము కలుగుతుంది. అందుకే అంటాడు, అబ్రహాము 99 సంవత్సరాల వయసులో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ వయసులో దేవుడని యెహోవా అబ్రాహాము ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడిపై నడుమని సెలవిచ్చాడు. అప్పుడు కూడా అబ్రహాము సనుక్కోలేదు, బాధపడలేదు. 100 సంవత్సరాల వయసులో ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాడు. 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకి కుమారునిచ్చాడు, ఆయన ఇస్సాకు. 100 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి, ఒక మనిషి, ఈ భూప్రపంచంలో ఎవరికి కూడా సంతాన ఉత్పత్తి జరగదు, సంతానం కలగదు. ఆయన సంతానం కలగదు, గొడ్రాలుగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 100 సంవత్సరాల వయసులో కూడా ఆయన అబ్రహాముకు పిల్లల్నిచ్చాడు, ఇస్సాకునిచ్చాడు. ప్రియమైన సహోదరి క్రైస్తవుడా, నీ విశ్వాసము ఎక్కడుంది? నీ విశ్వాస పరిణామం ఏది? దయచేసి గుర్తుపెట్టుకో. ఆయన యందు విశ్వాసముందు. ఆయన సర్వశక్తి గల దేవుడు. నీ బాధలు, నీ కష్టాలు, నీ దుఃఖము అదంతా కూడా మార్చి నీ సంతోషాన్ని ఇస్తాడు, నీ ఆనందాన్ని ఇస్తాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని నువ్వు విశ్వసిస్తే, ఆయన సన్నిధిలో నిందారహితుడిగా నువ్వు బ్రతికితే ఆయన నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియమైన క్రైస్తవ లోకమా, ఎవరైనా ఈ వీడియో వింటుంటే, యెహోవా సర్వశక్తి గల దేవుడు. నీ ఆపద, నీ కన్నీరు, నీ దుఃఖము, నీ సమస్య ఏదైనా, నీ కష్టంలో నీ అన్నవారు, నా అన్నవారు ఎవరు విడిచిపోయినా కానీ, నీ బంధువులు విడిచిపోయినా, నీ భర్త విడిచిపోయినా, నీ భార్య విడిచిపోయినా, నీ పిల్లలు విడిచిపోయినా, నీ బంధువులు ఎవరు నిన్ను చేరదీసినా చేరదీకపోయినా, నిన్ను విడనాడినా కానీ విడనాడని గొప్ప దేవుడు,
గొప్ప దేవుడు, నేను చెయ్యి పట్టి ఎత్తుకునే గొప్ప దేవుడు. ఆయన తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఒక్కసారి గుర్తు చేసుకో, యెహోవా దేవుడు అందరికీ దేవుడు. నువ్వు ఒక్కసారి ఆయన పక్షానికి వచ్చి, ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నా శ్రమను తీసివేయని నువ్వు అడిగితే, నువ్వెవరివైనా ఆయనను అడిగితే, ఆయన నామములో ప్రార్థిస్తే, ఆయన నామములో నువ్వు మొరపెడితే నీ కష్టం తొలగిపోతుంది. నీ కష్టం చాలా చిన్నది ఆయన విషయంలో. ఆయన సర్వ విశ్వాన్ని సృష్టించిన గొప్ప దేవుడు నీ కష్టాన్ని కూడా చిటికలో తీసేస్తాడు. కానీ నీకు కష్టంగా ఉండొచ్చు. ఆయన అడుగు, నన్ను అడుగుము, జనములను నేను స్వాస్యముగా ఇస్తాను, బూది దివంగతులము కూడా నీకు అప్పగిస్తానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరుడా, సహోదరి, క్రైస్తవుడు అయినా అవ్వచ్చు, క్రైస్తవుడు కాకపోవచ్చు, కానీ యెహోవా దేవుడు ఒక్కసారి నువ్వు అడిగితే చాలు. నీ సమస్య పోతుంది, నీ అక్కర పోతుంది, నీ స్థితి మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. నీలో ఆనందం, సంతోషం, శాంతి, సమాధానం ఆయన ఇస్తాడు. ఆయన అడిగితే చాలు, ఆయన నామములను ప్రార్థిస్తే చాలు. యెహోవా సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు అడుగు నీ సమస్య. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం. మనుషులు నీ అక్కరను తీర్చరు, మనుషులు నిన్ను హేళన చేస్తారు, మనుషులు నీ దుఃఖాన్ని తీర్చరు, నీకున్న స్థితిని వాళ్ళు మార్చలేరు. కానీ మనుషులు వేరుపరిచిన, మనుషులు దూషించిన, మనుషులు చారదీగిపోయిన, సమాజం వెలివేసిన ఆయన నీకున్నాడు. యెహోవా సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు ఆయన అడుగు, ఆయన ఇస్తానికి రెడీ. అనుక్షణము యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచుతుంది. ఎవరు అడుగుతారా? ఎవరు నా నామను ప్రార్థిస్తారా? ఎవరికి అక్కరలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వాళ్ళ దుఃఖంలో ఉన్నప్పుడు, వాళ్ళకున్న వేదనలో ఉన్నప్పుడు నన్ను అడుగుతారు, నా వైపు చూస్తారని